జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి నెల 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా వారఫలాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో ఉండి ఈ ఫలితాలను ప్రసాదిస్తున్న అన్న అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో గురుదేవుడి సంచారం, కేతుదేవుని సంచారం కన్యా రాశిలో, కుజ బుధ మరియు శుక్రుని కలయిక, ఈ మూడు గ్రహాల కలయిక ధనుసు రాశిలో ఉంది. రవి సంచారము, సూర్యనారాయణ మూర్తి సంచారం మకర రాశిలో జరుగుతూ ఉంది. శనీశ్వరుని సంచారము కుంభరాశిలో, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. వార ఫలాలను తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం ఉన్న ఒక ప్రత్యేక అంశాన్ని ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రత్యేక అంశం ఏంటంటే ధనుసు రాశిలో కుజ బుధ మరియు శుక్రుడు మూడు గ్రహాల కలయిక ఈ రాశిలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు ధనుసు రాశి మీద నవమ దృష్టితోటి ఆయన ఈ రాశిని చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో సన్మంగళాలు జరగనున్నాయి. అంటే మనకి ఈ వారంలో తెలుసుకుంటాము, కానీ ఒక 1 మంత్ ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఈ వారంలో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. గురు భగవానుడు ఎప్పుడైతే ఏ గ్రహం మీద అయితే దృష్టి పెడతాడో, ఏ రాశి మీద అయితే దృష్టి పెడతాడో ఆ రాశికి జీవం పోస్తాడు. మరియు ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలకి కూడా ఆయన జీవం పోస్తాడు. అలా ఇప్పుడు ఆయన శుక్రుడి మీద దృష్టి పెట్టడము, బుధుడి మీద దృష్టి పెట్టడం మరియు కుజుడి మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా కొన్ని విషయాల్లో జీవం పోస్తూ ఉన్నాడు గురు భగవానుడు. అవేంటంటే మనందరి జీవితాల్లో హ్యాపీనెస్కి ఒక జీవం పడుతూ ఉంది. ఏదైనా విషయాలు సమగ్రంగా తెలుసుకోవడానికి ఇదొక మంచి విషయం, ఇదొక మంచి తరుణం అని చెప్పాలి. అంటే ఏదైనా విషయం అంటే ఏదైనా మీరు స్టడీ చేయాలనుకుంటే ఇది చాలా మంచిది. ఏ విషయంలో అయినా సరే, మీరు మీ ఉద్యోగ వ్యాపారాలకి పనికొచ్చేవి కాదు, లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలా అంటే చాలా మంచి పీరియడ్. ఎందుకంటే గురు శుక్రులు ఇద్దరూ కూడా శుభకర్తరి అని అంటాం. బుధ భగవానుడు మరియు కుజ భగవానుడు వీళ్ళిద్దరూ కూడా శుభకర్తరిలో పడ్డారు. శుభకర్తరి ఎందుకంటే కర్తరి అనేదానికంటే శుభదృష్టి అని చెప్పాలి. శుక్ర భగవానుడు కంజైన్ అయి ఉన్నాడు, అలాగే గురు భగవానుడు నవమ దృష్టితో చూస్తూ ఉన్నారు. సో ఇదొక శుభదృష్టి అని చెప్పాలి. ఈ శుభదృష్టి రీత్యా చాలా విషయాల్లో చాలా మంచి ఫలితాలు మనం అష్యూర్ చేస్తాము. ముందైతే మంచి ఫలితాలు అనేకంటే మానసిక ప్రశాంతత, రిలేషన్స్లో చాలా ప్రశాంతత, అలాగే కొన్ని ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఊరట, ఇలాంటివన్నీ కూడా తటస్థించనున్నాయి. ఇక మనం రాశుల వారీగా ఏ రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితం ఉంది అన్న విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలో 3 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. అలాగే మీ రాశి మీద గురు భగవానుడు దృష్టి పెట్టాడు. గురు భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టడము, మీ రాశిలో 3 గ్రహాలు సంచారం చేయడము, ఇది మీకు డబ్బు ఖర్చు అయితే ఈ వారం అవుతుంది. కానీ డబ్బు ఖర్చు అయినా సరే మళ్ళీ వస్తాయి, మళ్ళీ తెచ్చుకోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు అన్న ధైర్యం కూడా మీకు కుజ భగవానుడు ఈ వారం మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అలానే శుక్ర భగవానుడు మీకు లాభాధిపతి అవుతూ మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడంటే మీకు ఎవరైనా డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉంటే కనుక ఈ వారం ఆ డబ్బులు రావడానికి అవకాశం బహు చక్కగా ఉంది. అలాగే ఎవరితోటైనా మీకు ఏదైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలు తొలగిపోవడానికి అవకాశం చక్కగా ఉంది. మరియు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని అనుకూల అంశాలు కూడా చోటు చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా ఒక మంచి నిర్ణయం అయితే ఈ వారం మీరు తీసుకుంటారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, లేదా మీ సంతాన రీత్యా కావచ్చు, ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తున్నాయి. అది మీకు ఎంతగానో తృప్తిగా కూడా ఇస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయము తృప్తినిస్తుంది. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అన్న ఇది కూడా మీకు రావడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ధనుసు రాశిలో 3 గ్రహాల సంచారము, గురు భగవానుడు ధనుసు రాశిలో దృష్టి పెట్టడము నిజంగా చాలా మంచిది.
ఇప్పుడు శుక్ర భగవానుడు సంచారము, కుజ భగవానుడు సంచారం, బుధ భగవానుడు సంచారం. అంటే మీ జన్మజాతకంలో కుజుడు మరియు బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు మీకు మంచి ఫలితాలను అందించగలిగే స్థితిలో ఉండి అందించలేకపోతున్నారు. ఒకవేళ అందించే స్థితిలో ఉన్నా కూడా దాన్ని పెంచుకోవడానికి. అలాగే వాళ్ళు ఇప్పుడు ప్రతి గ్రహము పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి అన్ని గ్రహాలకి. ఏమన్నా నెగిటివ్స్ ఇచ్చే స్థానాల్లో వాళ్ళు ఉన్నా, లేదా నెగిటివ్స్ ఇచ్చే విపరీతమైన ఫలితాలను ఇచ్చే స్థానాధిపతులు వాళ్ళైనా సరే, ఉదాహరణకు చెప్పాలంటే గురు శుక్రులు ఇద్దరికి కూడా కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. సో వాళ్ళకి కనుక ఇప్పుడు కొన్ని లగ్నాల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళు కేంద్రాధిపతులు అయితే కనుక కేంద్రాధిపత్య దోషాన్ని కూడా వాళ్ళు ప్రసాదించగలుగుతారు. అలాగే మారక స్థానాల్లో ఉన్న అలా ఏమన్నా ఉంటే కనుక అవి మనకి కొంచెం అంటే గురు శుక్రులు కాబట్టి విపరీతమైన వ్యతిరేక ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇవ్వరు. గొడ్డలతో పోనీకుండా గోటితో అయితే తీసేస్తారు. సో అలాగా ఇబ్బందులు పడకుండా ఉండడానికి కూడా ఇప్పుడు మనం అంటే మీ జన్మజాతకంలో ఈ 3 గ్రహాల బలాన్ని పెంచుకోవడానికి, కుజుడు మరియు బుధుడు మరియు గురుడు ఈ గ్రహాల బలాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారము చాలా నిస్సందేహంగా చాలా చక్కగా ఉపకరిస్తుంది. చాలా చక్కగా మీరు దీన్ని ఉపయోగించుకొని మీ జన్మజాతకంలో ఒకవేళ బాగాలేకపోయినా దాన్ని అధిగమించడానికి తాత్కాలికంగా అయినా అవకాశాలు చక్కగా ఉంటాయి. చూశారు కదండి, ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు మీ రాశి వారికి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ పరిహారం చేసుకుంటే, పరిహారం అనే కంటే ఏ ప్రత్యేకమైన పూజ చేసుకుంటే ఈ వారం అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అన్న విషయం మనం తెలుసుకుందాం. ధనుసు రాశి ఈ వారంలో చాలా బలోపేతంగా ఉంది. కారణం శుక్ర భగవానుడు అక్కడ సంచారము, అలానే గురు భగవానుడు ఆ రాశి మీద దృష్టి పెట్టడము, బుద్ధికి కారకుడైన బుధ భగవానుడు అక్కడ సంచారం చేయడం, బలానికి, శౌర్యానికి, ధీరత్వానికి, పరాక్రమానికి కారణమైన కుజ భగవానుడు కూడా ఇదే రాశిలో సంచారం చేయడం చాలా మంచి బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అని చెప్పాలి ఇది. దీనికి సంబంధించిన ఈ గ్రహాలకి సంబంధించిన ఈ గ్రహదేవతలకి సంబంధించిన వరాలు జల్లులు అందరం అందుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం మొత్తం కూడా చేయడం చాలా శుభప్రదం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ మీకు ఏమైనా కోర్టు కేసులు ఉంటే కనుక అవన్నీ తొలగడానికి ఇప్పుడు చేసే లక్ష్మీ నరసింహ తొందరగా త్వరితగతిన నెరవేరడానికి అవకాశం చక్కగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఈ వారం చేయడం వల్ల మీకు కనుక భూమికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, లేదా ఆస్తి కానీ భూమి కానీ కొనాలనుకున్నా, లేదా కొనలేకపోతున్నా, అమ్మలేకపోతున్నా వీటన్నిటికీ కూడా ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తే కరెక్ట్గా గురు భగవానుడు కుజ భగవానుడు మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఏమన్నా మీకు ఇష్యూస్ ఉంటే, ఇల్లు కొనుక్కోవాలన్నా, వాహనం కొనుక్కోవాలన్నా, ఏమన్నా చికాకులు అడ్డంకులు ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ త్వరితగతిన తొలగిపోయి మీరు అనుకున్నది మీరు చేయడానికి అవకాశం చక్కగా ఉంటుంది. అందువల్ల ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మరియు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన అత్యంత శుభకరమైన ఫలితాన్ని, క్షేమకరమైన ఫలితాన్ని, అలాగే లాభకరమైన ఫలితాన్ని ద్వాదశ రాశుల వారు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళు అందుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.